హరే కృ హరే కృష్ణ మాతాజీస్ అందరికీ స్వాగతం సుస్వాగతం. ప్రభుజీ మాతాజీస్ అందరికీ ధనుర్మాస శుభోదయం. మంచు తాకిన ఉదయాల్లో గోదాదేవి పాసురాలు భక్తుల హృదయాల్లో మోగే ఈ పవిత్ర సమయంలో శ్రీ వైష్ణవ సాంప్రదాయ పరిమళంతో ఆచార్య కృపచందనంతో అలంకరింపబడిన ఒక భక్తి స్వరాన్ని ఈరోజు మన సభకు ఆహ్వానిస్తున్నాము. మాతాజీ ఎవరో కాదు, పరమ పూజ్య శ్రీల త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజాచార్య స్వామి వారి అనుగ్రహ పాత్రురాలు శ్రీమతి అనురాధ రామానుజదాసి మాతాజీ. మాతాజీ గురించి చెప్పాలి అంటే మాతాజీ మనందరికీ తెలుసు, ధర్మరాజ్ ప్రభు వాళ్ళ సిస్టర్ అక్క గారు అనమాట. మాతాజీ వచ్చేసి చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు ఇచ్చిన భక్తి సంస్కారాలతో వివాహానంతరం భర్త శ్రీ గోపీకృష్ణ రామానుజదాసి గారి ప్రోత్సాహంతో ధనుర్మాస వ్రతాన్ని అనేక సంవత్సరాలుగా శ్రద్ధగా ఆచరిస్తూ వస్తున్నారు. గోదాదేవి సేవలో భాగంగా రసల్ ఖైమాలో జరిగిన గోదా కళ్యాణోత్సవాలకి మాతాజీ అంకురార్పణ చేశారనమాట. మాతాజీ ఏంటి అంటే ఎప్పుడు ఏ పనిని కూడా ఒక భక్తి రూపంలో మార్చుకొని ఉన్నారు. అలాంటి మాతాజీ ఈరోజు మనందరికీ ఈ ఆండాళ్ళ తల్లి యొక్క పాసురాలను అందించడానికి వస్తున్నారు. ఇది మన యొక్క అదృష్టం అని అనుకోవాలి. సో మాతాజీని మనందరమే కూడా భక్తిపూర్వకంగా ఆహ్వానిద్దాం. హరే కృష్ణ మాతాజీ. అనురాధ రామానుజదాసి మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ. స్టార్ట్ చేయమంటారా? మాతాజీ హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. గురుపార ఓం కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. నీళతుంగస్తనగిరితటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్థ్యం స్వం శృతిశతశిరసిద్ధం అచ్ఛాపయంతి స్వోచ్ఛిష్టాయాం సృజనిగళితం యావలాత్కృత్య భుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఈరోజు 7వ పాసురం. అయితే ఒక చిన్న ఇంట్రడక్షన్ తో ముందుకెళ్దాము. ఉపనిషత్ భాషలో ధనస్సు అంటే ప్రణవం, ప్రణవనంగా ఓంకారం. ఇదే భగవంతుని తెలియజేసే శబ్దం. ఓంకారంలో ఉండేటువంటి అక్షరాలు ఆ, ఉ, మా అనే అక్షరాలు ఉంటాయి కదా. అకారాన్ని భగవంతుడిగా, మకారం అంటే జీవుడు, ఉకారము అంటే భగవంతునికే చెందిన వారము అని తెలుసుకుంటూ ఈ వ్రతాన్ని ఆచరించడమే ధనుర్మాస వ్రతం. అయితే నిన్నటి పాశ్రంలో గోదాదేవి మొదటి గోపికను నిద్రలేపింది. ఆ రోజు మనం అందరం గోకులంలో ఉన్నామో లేదో, ఇప్పుడు మన అందరినీ చిన్నగా గోదాదేవి 5 పాశ్రాలలో మనం వ్రతం ఎలా ఆచరించాలో చెప్పి నెమ్మదిగా 10 మంది గోపికల్ని లేపడానికి మనల్ని కూడా గోకులానికి తీసుకెళ్తోంది. గోదాదేవి మొదటి గోపికను నిద్రలేపింది. ఆ గోపిక చాలా చిన్న పిల్ల, అప్పుడప్పుడే కొత్తగా భగవత్ అనుభవంలోకి వస్తోంది. గోదాదేవి వటపత్రసాయిని శ్రీకృష్ణుడిగా భావించి వటపత్రసాయి ఆలయాన్నే నందగోప భవనంగా, శ్రీవిల్లుపుత్తూరునే గోకులంగా భావించి మనల్ని అందరినీ తరింపచేయడానికి అన్నట్లుగా మనల్ని ఆ రేపల్లకి రోజు తీసుకుని వెళ్తోంది. నిన్న ఒక గోపికను తన గోష్ఠిలో చేర్చుకుంది. ఈ రోజు మరి ఒక గోపికను ఎలా చేర్చుకుంటుందో మనం కూడా సేవించి అనుభవిద్దాం. ఈనాటి 7వ పాసురం తెలుగులో చిత్రకవి ఆత్రేయ గారు రాసిన చక్కటి పాట. కీసు కీషు మనచు ఏటిరింతలు కలసి ఊసులాడెనదే వినలేదా వెర్రిదానా, కాసుల పేరుల కొప్పుల ఘుమఘుమలు కవముల చిలుకు పెరుగు సవ్వడి వినలేదా, గోపికా నాయకి నారాయణుని మూర్తి కేశవుని నామములు పాడగా వింటివా పరుంటివా, తేజోవతి లేచి తెరువవే తలుపు. జగతికే మంగళము కూర్చు మన శ్రీవ్రతం. ఆండాళ్ తిరువడిగళే శరణం. ఇక్కడ 6, 7, 8 పాశ్రాలలో మేల్కొల్పబడే గోపికల్ని
ముదలార్వార్లు అంటారు ఆచార్యులు. ఒకటి మొదటి వారు పొయ్గయాళ్వారు, రెండో వారు పూదత్తాళ్వారు, మూడవ వారు పేయాళ్వారు. మనం ఏ వైష్ణవ దేవాలయానికి వెళ్ళినా ముఖ్యంగా 10 మంది ఆళ్వార్లను సేవించుకొని తర్వాతనే మూలమూర్తిని సేవించుకోవడం అనేది ఒక సాంప్రదాయంగా వస్తుంది. గోదమ్మ రాసిన ఈ 30 పాటల్ని మొత్తం 6 భాగాలుగా చెప్తారు. మొదటి భాగంలో ఆ మొదటి 5 పాసురాలలో మనం వ్రతం ఎలా చేయాలి, దానికి నియమాలేంటి, దాని ఫలశ్రుతి కూడా చెప్పేస్తుంది. నారాయణనే నమక్కే పరై తరువా అన్నట్టు. తర్వాత 2 భాగాలు 10 మంది గోపికల్ని మేల్కొల్పడం చెప్తోంది ఆండాళ్ తల్లి. నిన్నటి పాసురంలో పొయ్గై ఆళ్వారిని, ఈ రోజు పాసురంలో పూదత్తాళ్వారిని నిద్రలేపుతారు మన గోదాగోష్ఠి. నిన్న శ్రీవ్రతం మనకు ఆరంభమైంది. వేద పఠనం మొదలు పెట్టేటప్పుడు శ్రీ గురుభ్యో నమః హరి ఓం అని మొదలు పెడతారు కదా. అలానే నిన్న పక్షుల శబ్దాలు, శంఖనాదము, హరి హరి అని మునులు యోగులు ధ్వనులు వినలేదా అని అడుగుతున్నారు. ఇక్కడ నవవిధ భక్తి మార్గాల్లో మొదటిదైన శ్రవణ యొక్క ప్రాముఖ్యాన్ని మనకు తెలియజేస్తోంది గోదాదేవి. ఈ హరి హరి అనే మునుల యోగుల గుళ్ళల్లో శబ్దాలు, వాళ్ళు శ్రీకృష్ణ స్వామి గోవులనందరినీ గోశాల నుంచి తీసుకువెళ్ళడానికి ఆయనే వస్తాడట స్వయంగా. ఆయన అక్కడ చూడటం కోసం వీళ్ళందరూ మునులు యోగులు ఆ గోశాలల్లో చేరి వాళ్ళు అక్కడే వాళ్ళ అనుష్ఠానాలు చేసుకుంటూ హృదయం లేస్తూనే హరి 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 అంటూ నిద్రలేస్తారట. మరి ఇంతమంది హరి 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 అంటుంటే ఎంత శబ్దం వస్తుందో కదా. ఆ శబ్దము, గుళ్ళల్లో శంఖనాదము, ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క రకమైనటువంటి శంఖనాదం చేస్తారు. అలాంటి శంఖనాదాలు, ధనులు మీకు వినపడట్లేదా అని చెప్పి గోదమ్మ అడుగుతోంది. పక్షుల్ని శ్రీ గురుమూర్తులుగా అంటారు. అందుకని శ్రీ గురుభ్యో నమః అనినట్లుగా ఈ పక్షుల కూతల్ని మనం భావించాలి. ఇక్కడ పక్షులను శ్రీ గురుమూర్తులు అని ఎందుకన్నారంటే, పక్షులు మనకన్నా ముందే నిద్రలేస్తాయి. ఆచార్యులు మనకన్నా ముందే జ్ఞాన సంపదతో భగవంతుని అనే వెలుగును చూసిన వారు. అందుకని పక్షుల్ని శ్రీ గురుమూర్తులతో పోలిస్తారు. పక్షులకి 2 రెక్కలు ఉంటాయి. అట్లాగే ఆచార్యులకు కూడా జ్ఞానము ఆచరణ అనేటువంటి 2 రెక్కలు ఉంటాయి. అందుకని ఆచార్యులు మనని భగవంతుని దగ్గరికి చేర్చడానికి ఎలా ఎగరాలో నేర్పేవారు ఆచార్యులు. అందుకని పక్షుల్ని శ్రీ గురుమూర్తులతో పోలుస్తారు. ఇక భగవద్గీత 2వ అధ్యాయం 69వ శ్లోకంలో యా నిశా సర్వభూతానాం తస్యాం జాగర్తి సంయమి యశ్యాం జాగృతి భూతాని సా నిశా పశ్యతో మునిహి అంటారు. అంటే సర్వజీవులకు రాత్రి అయినది ఆత్మనిగ్రహం కలవారు మేల్కొని ఉండే సమయం, సర్వజీవులకు మేల్కొని ఉండే సమయం అంతర్ముఖుడైన మునికి రాత్రి. ఈ పాసురంలో గోపికలు ఇలా నిద్రిస్తున్నారట. అంటే భగవంతుని వాళ్ళు లోపల భావిస్తున్నారు, అంతర్ముఖులై ఉన్నారు. అందుకే బాహ్యంగా జరిగే విషయాల మీద వాళ్ళకి ఎటువంటి ఆసక్తి ఉండదు. బయట శబ్దాలేవి కూడా వాళ్ళకి వినిపించడం లేదు. శంఖము మరియు హరి శబ్దం, హరి ఓం అని శుభారంభం అయింది. శంఖం నుంచే వచ్చే శబ్దమే ఓంకారం. ఇక ఈనాటి పాసురానికి వెళ్ళినట్లయితే కీసు కీషన్ రెంగుం ఆనై చాత్తాన్ కలందు పేసిన పేచ్చరవం కేట్టిలయో అంటున్నారు. ఇక భరద్వాజ పక్షులు కీచు కీచుమంటూ తోటి పక్షుల్ని కలుసుకొని పొద్దున్నే మాట్లాడుకుంటున్నాయట. ఎందుకయ్యా అలా మాట్లాడుకుంటున్నాయి అంటే, ప్రయాణం చేసేవాళ్ళు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అంటే మధ్యలో ఏదైనా తినడానికి కొంచెం ఆహార పదార్థాన్ని తీసుకుని వెళ్తూ ఉంటాం. దాన్ని పాధేయం అంటారు. వీళ్ళకి పాధేయం ఏంటి? వీళ్ళు మాట్లాడుకునే మాటలే. ఈ మాటల్ని తీసుకుని వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆహార సంపాదనకి ఆ పక్షులు వెళ్ళేటప్పుడు ఉదయం మాట్లాడుకున్న ఈ మాటలన్నింటినీ కూడా తలుచుకుంటూ సాయంత్రం వరకు వాటి ఆహార సంపాదనలో ఉంటాయి. అయితే ప్రహ్లాదుడు హర్యాష్టకంలో అంటారు, ప్రాణప్రయాణ పాధేయం సంసారం వ్యాధినాశనం దుఃఖత్యాంత పరిత్రాణం హరి రిత్యక్షరద్వయం అంటారు. హరి అనే 2 అక్షరాలు ఇప్పుడు మనం పలికితే జీవుడు దేహాన్ని వీడినప్పుడు పాధేయంగా అవి పోషిస్తాయి. సంసారం అనే వ్యాధి నుంచి కూడా ఈ హరి అనే 2 అక్షరాలే కాపాడతాయి. సంసారము అంటే మనం సంపాదన, భార్య, పిల్లలు, ఇల్లు, వాకిలి కాదు. సంసారం అంటే ఇక్కడికి రావటమే సంసారం. దీని నుంచి బయటపడాలంటే కాపాడేది 2 అక్షరాలే. దుఃఖముల నుంచి కూడా ఈ హరి అనే 2 అక్షరాలే కాపాడతాయి అని హర్యాష్టకంలో చెప్తారు. ఇక భరద్వాజ మహర్షితో పోర్చారు ఈ పక్షుల్ని.
ఎందుకంటే భరద్వాజ మహర్షి 300 సంవత్సరాల కాలం వేదాధ్యయనం చెయ్యాలి, పూర్తి చెయ్యాలి అని ప్రయత్నించారట. అట్లే వేదాధ్యయనానికి జీవితాంతం అధ్యయనం చేస్తూ అనుష్ఠానం చేసిన సంపన్నులే ఈ భరద్వాజ పక్షులు, అంటే మన ఆచార్యులు అన్నమాట. ఈ పక్షులు ఒకదానిని ఒకటి విడిచి ఉండలేవుట. అలాగే భగవద్భక్తులు కూడా ఒకరిని విడిచి ఒకరు ఉండలేరు కదా. గోపిక త్వరగా లేచి మన బృందంలో కలవాలి, నీకు లేదా త్వరగా లేచి రావాలని అని అడుగుతున్నారు ఆండాళ్ గోష్ఠి వారు. ఇక పెయి పెಣ್ಣే అంటున్నారు ఆమె. నిన్నటి గోపిక కొత్తగా భగవద్గీతలోకి వచ్చిన గోపిక కదా, నలుగురిలో కలవడానికి కొంచెం సిగ్గుపడుతోంది. ఈ రోజు గోపికో భగవద్ అనుభవమునకు అలవాటు పడిన గోపిక. కానీ ఓ పిచ్చి పిల్ల అంటున్నారు. ఎందుచేతనంటే భగవద్ అనుభవం నలుగురితో పంచుకోవడం ఇవాడికి తెలియట్లేదు, అందుకని ఓ పిచ్చి పిల్ల అని పిలిచారు. లోపల నుంచే ఆ గోపిక అంటోంది, భరద్వాజ పక్షుల మాటలకు గుర్తు కాదర్రా, సీతారాములు అరణ్యవాసంలో ఉన్నప్పుడు తెల్లవార్లు మాట్లాడుకున్నారట. అలాగే ఈ పక్షులు రాత్రి నుంచి కూడా మాట్లాడుతూనే ఉంటాయి, ఇంకేదన్నా గుర్తు చెప్పండి తెల్లవారిందంటానికి అన్నదిట. అప్పుడు వీళ్ళు కాశుం పిరప్పుం కలగలప్పక్కై పేర్తు వాసి నరంగుళయచ్చియార్ మత్తినాల్ ఓసైపడత తైరరవం కేట్టిలయో అంటున్నారు. ఇక్కడ గోదమ్మ రేపల్లెలో జరిగిన దధిమదనం గురించి చెప్పింది. ఆచార్యులు దీన్ని క్షీరసాగర మథనంతో కూడా మనకి పోలికని తెలియచేస్తారు. గోకులంలో గోపికలందరూ ఉదయాన్నే లేచి దధిమదనం చేసి వెన్న తీయడం నిత్యకృత్యం వాళ్ళకి. వాళ్ళు రోజువారి పనులేమి మానుకోరు. మరి మన రేపల్లెలో గోవులన్నీయో శ్రీకృష్ణుని స్పర్శ చేత పెరిగాయి. ఎంత బాగా పెరిగాయి అంటే అవి చాలా బలిష్టంగా పెద్ద పెద్ద మూపురాలతో శ్రీకృష్ణ స్పర్శ చేత పెరిగిన గోవులు కదా, వాటికి మంచి మంచి పెద్ద పెద్ద పొదుగులు. ఆ పొదుగుల్లో ఒక్క శిరము పట్టుకొని లాగితే ఒక కుండడు పాలు వస్తాయట. అందుకని ఆ గోశాలలోకి వెళ్ళి గోవులు పాలు తీయాలి అంటే మన గోపబాలురు బాగా బలిష్టమైన గోపబాలురు కావాలట. అలాంటి వాళ్ళు ఆ పాలుని తీసుకొస్తే అలాంటి పాలు తోడు పెడితే ఇంకా పెరుగు ఎంత గట్టిగా ఉంటుందండి. ఆ పాలని ఇంకా వెన్న దాదాపు 1 లీటర్కి లీటర్ వెన్న వచ్చేసేంత గట్టిగా ఉంటుంది. అంతటి గట్టి పెరుగులో చిలకడానికి మన రేపల్లె పక్షులందరూ పొద్దున్నే శుచిగా మంచి వస్త్రాలు ధరించి ఆభరణాలు ధరించి చక్కగా కొప్పు ముడుచుకొని పూలు పెట్టుకొని శ్రద్ధతో వాళ్ళు కృష్ణుని కోసమే వెన్న తీస్తున్నాము అనే ప్రేమతో ఆ గడ్డ పెరుగులో కవ్వాన్ని దించి, అలా కవ్వాన్ని దించి చెస్ అని శబ్దం వస్తుంది. అంత గట్టి పెరుగులో కవ్వాన్ని దించి పెరుగు చిలుకుతూ ఉంటే, ఇక అంత గట్టిగా చిలుకుతున్నప్పుడు వాళ్ళ చేతులకున్న గాజులు, మంగళప్రదమైన వాళ్ళ మెడలో ఆభరణాలు అటు ఇటు కదులుతూ శబ్దం వస్తున్నాయిట. వారు పెరుగు చిలుకుతూ కృష్ణుణ్ణి లీలల గురించి, కృష్ణనామ స్మరణ, ఇట్లా ఒకళ్ళు ఇద్దరు కాదు కదా, గోకులంలో స్త్రీలు అందరూ చేస్తుంటే ఎంత శబ్దం వస్తుంది, ఈ శబ్దం నీకు వినపట్టలేదా తల్లి అని అడుగుతున్నారు గోదాగోష్ఠి. అలా శ్రమపడి వెన్న చిలుకుతున్న వారి కొప్పులు జారిపోయి అలా గట్టిగా ఉన్న ఆ వెన్నని పెరుగుని చిలికి 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 వాళ్ళు చాలా అలసిపోయి ఆ కొప్పులు కూడా వీడిపోయి ఆ పూల పరిమళం గోకులం అంతా పరుచుకుందట. అమ్మా, ఇంత సువాసన మంచి పరిమళమైన పూల వాసన కూడా వస్తోంది, నీకు ఇది కూడా తెలియట్లేదా అని చెప్పి గోదమ్మ అడుగుతోంది. అంతేకాదు గోపికలు మానసిక వాచిక కాయక కర్మలన్నీ కూడా శ్రీకృష్ణుని కొరకే చేస్తారు వాళ్ళు. అలా మనం కూడా అలవర్చుకోవాలి అని గోదమ్మ చెప్పకనే ఇక్కడ చెప్తోంది. గోవులు అంటే వేదములు, ఇంకా వాటి పాలు భగవంతుని రూప గుణ విభూతులు. ఈ విభూతులన్నీ ఆచార్యులు మనకి బాగా తెలుసుకొని మనలో గట్టిగా నిలుపుకొనడమే పెరుగు. భగవంతునికి సంబంధించిన జ్ఞానము అనే కవ్వానికి భగవంతుని ఎందుగల ప్రేమ అనే తాడు కట్టి వాళ్ళు చిలుకగా మనస వాచ కర్మణ మనం చేసే పనులు భగవానునికే అర్పణం చేయాలి అనేది మన స్థితి ఏర్పడుతుంది. ఇది వెన్న వంటిది. ఈ వెన్న కొంచెం భగవంతుడి ఎడబాటును కూడా సహించలేదు. అందుకనే గోపికలు ఆ రోజు అంత బాధపడ్డాడు కృష్ణ భగవానుడు మధురకెళ్ళినప్పుడు. ఇది భగవంతుడికి ప్రియమైనది, ఇదే అమృతత్వం అనేది పరమ పురుషార్థం. ఇది చిలికి వెన్న మనం బయటికి తీయాలి. ఇక దధిబదనంలో మొత్తం 3 ధ్వనులు వినిపిస్తున్నాయట. 1 పెరుగు చిలికే ధ్వని, 2 ఆ చిలుగుతున్నప్పుడు వాళ్ళ ఆభరణాల కదలికల యొక్క శబ్దము,
మూడు వాళ్ళు చేస్తున్నటువంటి హరినామ సంకీర్తన శబ్దం. క్షీరసాగర మదనం కూడా జరిగినప్పుడు ఇలాగే మూడు శబ్దాలు వచ్చాయట. మందర పర్వతం ఉంది కదా, పర్వతం అంటే చాలా పెద్దదండి, మనకు కనిపించే మామూలు కొండల లాంటివి కాదు, హిమాలయ పర్వతాలలాగా చాలా పెద్ద పర్వతం. ఆ పర్వతాన్ని సముద్రంలో మరి పెడుతూ ఉంటే సముద్రంలో ఉన్నటువంటి ఆ క్షీరం మొత్తం మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతూ ఉన్న శబ్దం అట అది. రెండోది వాసుకిని పర్వతానికి కట్టే లాగుతుంటే వచ్చే శబ్దం. మూడు పర్వతము అటు ఇటు తిరుగుతుంటే వచ్చేటువంటి శబ్దం. ఈ మూడు శబ్దాలని కూడా ఆ దధిమదనంలో వచ్చేటువంటి మూడు శబ్దాలతో పోలిక చెప్తారు ఆచార్యులు. సముద్రమే భగవానుడు, అందలి పాలే ఆయన రూప గుణ విభూతులు. వాటిని మనం మననం చేసుకుంటూ పట్టుదలతో కూడి బుద్ధి అనే మందర పర్వతాన్ని పెట్టి దైవశక్తులు అసుర శక్తులు పోటీ పడుతుంటాయి మనలో కూడాను. చివరికి దైవశక్తుల్ని జయించి భగవత్ కటాక్షం చేత అమృతత్వాన్ని పొందడం. ఎలా అసుర శక్తులు పోటీ పడతాయి అంటే, ప్రకృతిలో ఎన్నో విషయాలు, ఎన్నో మన ఇంద్రియాలను ఆకర్షించే విషయాలు ఉంటాయి. చెవుల ద్వారా, ముక్కు ద్వారా, నోరు ద్వారా, కళ్ళ ద్వారా, స్పర్శ ద్వారా చాలా విషయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక రకంగా అసురశక్తులుగానే చెప్పుకోవచ్చు. ఆచార్యుల కృప మనకి లభించి వారిచ్చిన మంత్రం, వారి వాక్కులు మనకు భగవంతుడి మీద ప్రేమ, ఇంద్రియములను భగవంతుని వైపు తిప్పడానికి ఉపయోగపడతాయి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఇదేనండి మన గోపికలు చేసింది. భగవద్గీతలో చెప్పినట్టుగా 3వ అధ్యాయం 21వ శ్లోకంలో యత్యదాచరతి శ్రేష్ఠ తత్తత్ ఏవ ఇతర జనః సయత్ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. భగవద్భక్తులు నిత్యకృత్యాలు మరచినట్లయితే భగవదనుభవం లేని వారు కూడా తమ కర్తవ్యాన్ని మరిచి చెడిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకని శ్రీ వేపల్లెలో ఉన్నటువంటి గోపికలందరూ కృష్ణ భక్తి పరిపూర్ణులైన వారు. నిత్యం చేసే పనులు ఏవి వాళ్ళు మానుకోలేదు. ఈ సిద్ధాంతాన్ని వాళ్ళు నమ్మారు. ఇక కాశుం పిరప్పుం అనేటువంటి 2 ఆభరణాలు, మంగళాభరణాలు ధరించారట ఈ గోపికలు. అయితే అవి ఏంటంటే, మామూలుగా వివాహ సమయంలో భర్తలు మంగళసూత్రాన్ని భార్య మెడలో కడుతూ 3 ముళ్ళు వేస్తారు కదా. ఆ 3 ముళ్ళ వల్ల ఆమె స్వరూపం మారిపోతుంది, భర్త గోత్రాన్ని తీసుకుంటుంది, మూడోది భర్త వంశం తనదైపోతుంది. అలాగే ఈ 3 ముళ్ళ సంబంధమే భగవంతునితో మన ఆత్మకు కూడా ఉన్న సంబంధాన్ని ఆచార్యులు మనకు తెలియజేస్తారు. ఒకటి అనన్య శేషత్వం, నేను భగవంతునికే తప్ప ఇతరులకు చెందినవాడను కాను. అనన్య భోగత్వం, నా భగవంతుడే తప్ప వేరొక పదార్థం అనుభవింపతగినది ఇక్కడ లేదు. అనన్య శరణత్వం, నాకు భగవంతుడే తప్ప వేరొక రక్షణ లేదు, ఆయనే నన్ను రక్షించేవాడు. అంటే ఈ 3 విధాలమైన జ్ఞానాన్ని మనకి కలుగుటకు ఈ 3 ముళ్ళు గుర్తుగా చెప్తారు. ఇక ఆత్మకి భగవద్భక్తియే కేశపాశమట. ఈ లౌకికమైన వస్తువుల మీద మోహం పెంచుకుంటే అవి మనకి బంధకాలు అవుతాయి. అదే భగవంతుని మీద మోహం పెంచుకున్నామంటే అది మనల్ని తరింపు చేస్తుంది. భగవంతునితో మనకు గల సంబంధం తెలుసుకొనుటే జ్ఞానము అనేటి పువ్వు. అందుకని భక్తి అనే కేశపాసాన్ని ముడుచుకొని వాళ్ళు జ్ఞానము అనే పువ్వుని పెట్టుకున్నారట గోపికలు. ఆ జ్ఞానము అనే ఆ పువ్వులు కేశపాశాలు విడిపట్టడం వల్ల జ్ఞానం అనే పువ్వుల సువాసన వెదజల్లుతోంది. ఇక నాయక పెంపిళ్ళై అని పిలుస్తున్నారు. అంటే ఓ నాయకురాలా అంటున్నారు. ఈ రోజు గోపికను నువ్వు ముందు, నాయకురాలు ఎప్పుడు మన ముందుండి నడిపిస్తుంది కాబట్టి నువ్వు మా ముందు నడిచి మమ్మల్ని నడిపించి శ్రీకృష్ణుని చేర్చగల నీవు ఇట్లు పడుకోవటం తగదమ్మా అని చెప్తున్నారు. నారాయణన్ అంటే ఇక్కడ గోపికలు నారాయణుడి కీర్తిస్తున్నారు. నారములు అనగా విశ్వములందలి సర్వ పదార్థములైన సుర నర స్థిర చరములన్నిటికీ కూడా ఆధారభూతమైన వాడు నారాయణుడు. నియామకమైన వాడు నారాయణుడు. విశ్వమంతా వ్యాపించి ఉన్నవాడు నారాయణుడే. విశ్వం విష్ణువు అంటాం కదా. ప్రళయ సమయమున నామరూపములు కోల్పోయినప్పుడు ఈ పదార్థాలన్నీ ఎంతో వాత్సల్యంతో తనలో దాచుకునే ప్రభు మన నారాయణుడు. నారాయణ సూక్తంలో చెప్తారు, అంతర్బహిష్య తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః అని అంటారు.
కేవలం అంతర్యామిగా మనలో ఉండడమే కాకుండా అర్చామూర్తిగా మన ఇంట్లో, మన పూజా మందిరంలో, మన కళ్ళతో చూసుకునే విధంగా మన కోసం దిగి వచ్చిన భక్త సులభుడు నారాయణుడు. మనం కావలసిన కైంకర్యాలన్నీ కూడా ఆ స్వామికి చేసుకునేటువంటి అవకాశం మనకుంటుంది. అయితే భగవద్గీత 4వ అధ్యాయం 11వ శ్లోకంలో చెప్తారు, ఏ యథామాం ప్రపద్యంతే తాం తదైవ భజామ్యహం మమ వర్తమానువర్తంతే మనుష్యాః పార్థ సర్వశః అంటారు. ఈ శ్లోకానికి రామానుజుల వారి భాష్యం వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇక్కడ మూర్తి అనేటువంటి విషయానికి వస్తే, మనం సేవించుకునే అచ్చామూర్తిని, అది ఏ ద్రవ్యంతో చేసినా, అంటే ఒక పఠన రూపంలో పూజిస్తారా, ఒక విగ్రహ రూపంలో పూజిస్తారా, లేదు ఒక మట్టితో చేసి పూజిస్తారా, మీ ఇష్టం. మాం ప్రపద్యంతే, నన్ను శరణు వేడండి అంటున్నాడు భగవానుడు ఇక్కడ. ఈ విగ్రహమును నాదిగా చేసుకుని దాని ద్వారా నా దివ్యమైన శక్తిని, కళ్యాణ గుణాలను అందిస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ ఇక్కడ స్పష్టంగా చెప్పేశారు. మనకు దీనికి ఉదాహరణలు కూడా కలియుగంలోనే ఉన్నాయి. కురువర్తి నంబి అని ఆయన మట్టి పూలతో స్వామిని పూజించాడు. అలాంటి కురువర్తి నంబిని కరుణించాడు. నిన్ననే మనం తెలుసుకున్నాం, భరద్వాజ గారు చెప్తూ ఉంటే. తొండమాన్ చక్రవర్తి అడిగితే ఆసన రూపంలో కూర్చొని తొండనాడులో దర్శనమిస్తున్నాడు స్వామి. ఇలా ఆయన కరుణించని ఇదే లేదండి. మనకి ఇంకా చాలా ఆధారాలు కూడా ఉన్నాయి. కేశవనై అంటే కేసి అనే రాక్షసుడిని సంహరించాడు మన స్వామి. అంటే ఆయనకి మంగళం పాడటానికి ఈవిడేమన్నా త్వరగా లేచి వస్తుందేమో అని కేశవనై అని పాడుతున్నారు. కేశవ అనగానే మనకి ఇంకొక ఇది కూడా గుర్తొస్తుంది, ఆయన కేశ సౌందర్యం. శ్రీకృష్ణుని కేశ సౌందర్యం అద్భుతంగా ఉంటుందట. ఇన్ని గుణాలు విని ఇంకా నువ్వు పడుకున్నావా తల్లి అని అడుగుతున్నారు గోదాగోష్ఠి. తేసముడయ్యా అంటున్నారు, తేజశాలిని అంటున్నారు, పిచ్చి పిల్ల అన్నారు, నాయకురాల అన్నారు. ఇలా 3 పేర్లతో పిలిచారు ఆవిడ్ని. ఇప్పటికి ఆ గోపిక ఇంటి ద్వార రంధ్రం నుంచి బయటకి తేజస్సు కనపడుతోందిట. ఆవిడ భగవదనుభవంలో ఉండి ఆవిడలోని ఒక బ్రహ్మ తేజస్సు ఆ తలుపు సందులో నుండి కనపడుతోంది అని, నీ భగవదనుభవాన్ని మాతో కూడా పంచుకోమ్మా అని అడుగుతున్నారు. తీరా అంటే తలుపు తెరువమ్మా, నీ తేజస్సు చూసి మేము కూడా ఆనందిస్తాము అని ఇక్కడ గోష్ఠి అడుగుతున్నారు. ఇక్కడ వినడాన్ని ప్రధానంగా చెప్తున్నారు. మనం ముందే చెప్పుకున్నాం శ్రవణం గురించి. విని పరుండక తన తోటి వారితో కలిసి అనుభవించడమే శ్రవణం వలన మనసులో నాటుకుపోయినటువంటి నాస్తిక భావాలు తగ్గి శ్రీకృష్ణుని యందు విశ్వాసం పెరుగుతుంది. అందుకని శ్రవణం అనేది ముఖ్యంగా మనం 2 రకాలుగా వింటాము. ఒకటి శాస్త్రాల్లో బాగా పరిపూర్ణులైన గురువుల నుంచి మనం గ్రహించటం. రెండోది మహాభక్తులు జ్ఞానంతో నిండిన వారై వాళ్ళు దాన్ని ఆచరిస్తూ వాళ్ళ అనుభవాల్ని మనకి చెప్తూ ఉంటారు. అప్రయత్నంగా వాళ్ళ నోటి నుంచి వచ్చే శబ్దాలు, ఇటువంటివి కూడా మనం శ్రవణం చేస్తూ ఉండాలి. అలా చేస్తూ ఉంటేనే మనలో ఉన్నటువంటి భావాలన్నీ కూడా మెరుగవుతూ ఉంటాయి. ఇటువంటి వారి దర్శనం మరియు స్పర్శ మనకి కావాలి కదా. అందుకని మనలో భగవద్ అనుభూతి వృద్ధి అవుతుంది. మా దయచేసి బయటికి రా అని అంటున్నారు. అయితే ఈ గోపికలు నిద్రించే నిద్ర మామూలు నిద్ర కాదు. వాళ్ళు భగవద్ అనుభవంలో ఉండేటువంటి నిద్ర వాళ్ళది. మన మనస్సు పరమాత్మ యందే స్థిరంగా నిలవాలి అంటే 4 రకాలైనటువంటి కాలుష్యాలు ముందు మనకి తొలగాలి. ఆ కాలుష్యాలని తీసేస్తే ముందు మనసు పవిత్రం అవుతుంది. అప్పుడు గురువులు చెప్పే మాటలు మనకి కొంచెం అర్థం అవటానికి ప్రయత్నిస్తాం. ఈర్ష్య అంటే ఇతరుల సద్గుణాన్ని, గొప్పదనాన్ని చూసి మనసులో కలిగే బాధని ఈర్ష్య అంటారు. ఇది తొలగాలి. అంటే ఇతరుల యందు మనం మిత్రభావన చేసి వారి ఆధిక్యమే మన ఆధిక్యమైనట్లు భావించాం అనుకోండి, ఆటోమేటిక్ గా మనకి ఆ ఈర్ష్య తొలగిపోతుంది. ఇక పరులకు అపకారం చేయాలనే తలంపు రానేకూడదు. ఒకవేళ వస్తే వారి మీద కారుణ్యం చూపితే అది మనకి తగ్గిపోతుంది. అసూయ, సత్పురుష గుణములందు దోషారోపణ చేయటం అనేది మానేయాలి. అది చాలా తప్పు. సత్పురుషుని గుణములందు దోషారోపణ చేయటం. అట్టి పుణ్యాత్ముని మనం సేవించామంటే ఆ అసూయ కూడా మనకి తగ్గిపోతుంది. అమర్షము అంటే ఓర్వలేని తనం. ఎవడన్నా బాగున్నాడు అంటే ఓర్వలేకపోవటం. అదేంటంటే లోపలేమో పగ వాడి మీద, వెలుపలేమో క్రోధం. ఎవరైనా పరుషాలను, మాటలను ఎవరైనా మనకి మూడో వ్యక్తి చెప్పినా కూడా మనం అట్లాంటి మాటల్ని విననట్లుగా ఉండటమే మంచిది. ఈ 4 మలములు దూరమైతే మనస్సుకు
ప్రశాంతంగా ఉంటుంది అని చెప్తుంది గోదా గోపిక. అయితే దీనికి సంబంధించినటువంటి అన్నమాచార్య కీర్తన ఒకటి, వినరో భాగ్యము విష్ణు కథ వినుబలమిదివో విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ అని అన్నమాచార్యుల వారు రాసిన సంకీర్తన ఇది. ఇందులో విష్ణు కథ వినడం వల్ల మనకి ఎంతటి బలము కలుగుతుంది, మనం ఎలా నిలదొక్కుకోగలుగుతాము వినగా వినగా అనేది చెప్తోంది. ఆది నుండి సంజాది విధులలో వేదం వైనది విష్ణు కథ నాదించినిదే నారదాదులచే విధి విధులనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ అని ఆయన కూడా శ్రవణం చేయండి, విష్ణు కథలు శ్రవణం చేయండి, విష్ణువుని ఆరాధించండి. వదలక వేద వ్యాసులు నుడి విన విదిత పావనము విష్ణు కథ సదనం వైనది సంకీర్తనయై వెదికిన చోటనే విష్ణు కథ వినరో భాగ్యము విష్ణు కథ అంటున్నారు. తర్వాత మనం ఇప్పుడు దాకా చెప్పుకున్న గొల్లెతలు గురించి, గొల్లెతలు చల్లలు గోన కొని చిలుకగా వెళ్ళి విరియాయే విష్ణు కథ ఇల్లిదే శ్రీ వెంకటేశ్వరు నామము వెల్లిగొలిపెని విష్ణు కథ. అలా గొల్ల పడచుల నుంచి మనం ఎంతో నేర్చుకోవాల్సింది, తెలుసుకోవాల్సింది ఉంది. వాళ్ళ విష్ణు భక్తిని, వాళ్ళ కైంకర్య నిష్టని చాలా అర్థం చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళగలిగామంటే మనం కూడా ధన్యులమైనట్టే. ఈ అవకాశాన్ని నాకు ఇచ్చిన దామోదర దేశం ఇస్కాన్ వారికి అనేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, స్వచ్చిష్ట మాలికా గంధబంధుర జిష్ణవే విష్ణుచిత్తతను జాయై గోదాయై నిత్యమంగళం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఇంకా 10 నిమిషాలు ఉంది మాతాజీ, మీరు ఇంకా ఏమన్నా చెప్పాలంటే చెప్పండి మాతాజీ. ఇంకొకటి భావములోన భావము భాగ్యమునందున అనేది కూడా గుర్తొస్తోంది. భావములోన బాహ్యమునందును గోవింద గోవిందాయని కొలువవో మనసాని. ఈ గోపికలు చేస్తుంది కూడా అదే, వాళ్ళు నిద్రిస్తుంది సామాన్యమైన నిద్ర కాదు, అది యోగ నిద్ర. వాళ్ళు భావంలో బాహ్యంలో కూడా వాళ్ళు గోవింద నామస్మరణయే చేస్తూ ఉన్నారు. హరే కృష్ణ. ఇంకెవరన్నా మాట్లాడతారేమో పెద్దలు. ధర్మరాజ్ ప్రభు, మీరేమన్నా చెప్తారా ప్రభు? పాశ్రంలో చెప్పినట్టు ఈ పాశ్రం మనకిచ్చేటువంటి ముఖ్యమైన సందేశం ఏంటంటే, ప్రపన్నత అంటే భగవంతుని మీద సంపూర్ణమైనటువంటి శరణాగతి భావం కలగటానికి, నీవే తప్ప ఇహపరం బెరుంగను అనేటువంటి పరిస్థితి రావటానికి మనకి 4 విధాలైనటువంటి మాలిన్యాలు తొలగించుకోవాలని ఈ పాశ్రంలో మనకి ఇచ్చేటువంటి సందేశం అనమాట. అందులో ఇందాక స్పష్టం చేశారు, ఈర్ష్య ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలా, అసూయ తొలగించుకోవాలా, అమర్షము తొలగించుకోవాలా, కాఠిన్యము తొలగించుకోవాలా. ఈర్ష్య అంటే ఇతరుల సద్గుణాలను చూసి, ప్రభావాన్ని చూసి మనసులో కలిగేటువంటి వేదన ఏదైతే ఉందో అది తొలగించుకోవాలి, అది ముఖ్యమైనటువంటిది. తర్వాత అసూయ, సత్పురుషుల గుణాలపైన దోషారోపణ చేయాలనేటువంటి తలంపు ఏదైతే ఉంటుందో, మనకి ఏదైతే 10 విధములైనటువంటి నామాపరాధములు ఏమున్నాయో ఆ నామాపరాధములన్నిటినీ కూడా ఈ యొక్క పాశ్రంలో మనకి స్పష్టం చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది ఆండాళమ్మవారు అనమాట. సో భగవంతుని యొక్క నామాపరాధములు చేయరాదు అనేటువంటి విషయం చెప్తూ, సత్పురుషులను కూడా అంటే భగవద్భక్తులను కూడా నిందించరాదు. ఇంకా అన్నమాచార్య వారు ఒక పరనింద ఉరితాడు అంటారనమాట. అంటే ఎవరినైతే మనం ప్రత్యేకించి భగవద్భక్తులని గనక నిందిస్తే
అది మనకు మనము ఉరితాడు వేసుకునేటువంటి వాళ్ళం అవుతాం అనమాట. అలాగే అమర్షము అంటే ఓర్వలేనితనము, అంటే లోపల పగ వెలుపల క్రోధము ఉండటం ఏదైతే ఉంటుందో ఇది మనకు పనికిరాదు. తర్వాత కాఠిన్యము అంటే పరులకు ఉపకారం చేయాలనే తలంపు తప్ప వేరే విధమైనటువంటి ఆలోచన లేకుండా వారిపై కరుణను చూపడం వలన కాఠిన్యం తగ్గుతుంది. సో ఈ 4 ముఖ్యమైనటువంటి అంశాలు, మాలిన్యాలు ఏవైతే ఉంటాయో సహజంగా ప్రకృతి ద్వారా మనకు ప్రవేశించినటువంటి ఈ మాలిన్యాలు ఏవైతే ఉంటాయో త్రిగుణ ప్రభావంతో కూడినటువంటి మాలిన్యాలు, ఈ 4 మాలిన్యాలు ఈర్ష్య, అసూయ, అమర్షము, కాఠిన్యము, ఇవి మనము తొలగించుకుంటే గాని ఇది భగవంతుని మీద సంపూర్ణ ప్రపన్నత చేయలేము, శరణాగతి చేయలేము అనేటువంటి విషయాన్ని ఈ పాసురం మనకు చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. మరి ఇవి ఎలా తొలగుతాయండి అనేటువంటి ప్రశ్న ఉదయించవచ్చు. అప్పుడు భగవానుడే చెప్పాడు, దైవీ హేషాం గుణమయీ మమ మాయా దురత్యయ మామే వైశ్యసి ప్రపత్యంతే మాయామేతాం తరంతితే. కేవలం హరినామ సంకీర్తన వలన ఈ మాలిన్యాలన్నీ క్రమక్రమంగా హృదయాన్ని పట్టి ఉన్న మాలిన్యాలన్నీ తొలగిపోయి హృదయం శుభ్రమైన తర్వాత ఆటోమేటిక్గా దాన్ని చిలకాలని చెప్తుంది కదా, ఇందాక గోపికలు కూడా చెప్తున్నారు. మనం ఎప్పుడైతే దానిని మనసా వాచ కర్మణ హరినామముతో మనము దాన్ని మనస్సును చిలుకుతామో గట్టిగా, అప్పుడు భగవంతునిపై సంపూర్ణ శరణాగతి భావము కలుగుతుంది. ఆ భావము దాననే భగవంతునిపై ప్రపన్నత కలుగుతుంది. భగవంతుని మీద మనకి మనసు లగ్నమవుతుంది. తద్వారా ఉత్తమమైనటువంటి భౌతికమైనటువంటి సంసార చక్రం నుంచి బయటపడేటువంటి అవకాశం కలుగుతుంది. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఆండాళ్ తిరువడిகளே శరణం. చిన్న స్లైడ్ స్థలం ఉన్నది అక్కడ, వారు నివసించినటువంటి స్థలము ఇది. పొయ్గై అంటే కోనేరు అనమాట, దాని అర్థం తమిళంలో. పొయ్గై ఆళ్వార్ అని చెప్తారు ఆచార్యులు. వాస్తవానికిన ద్వాపరయుగంలోనే జన్మించినటువంటి మహానుభావులు. వైష్ణవ సాంప్రదాయములు అంటే ప్రస్తుతం మనకి 4 వైష్ణవ సాంప్రదాయాలు ఉన్నాయి కదా, ఈ 4 వైష్ణవ సాంప్రదాయాలలో కూడా మొట్టమొదటి ఆచార్యులుగా మనం చెప్పుకోవచ్చు పొయ్గై ఆళ్వార్ని. అంటే మొట్టమొదటి అంటే ఆచార్యుడు అంటే మనకు దర్శనం చేసేటువంటి వాడంటే, మనం దేన్నైనా దేంతో చూడగలము, కంటితో చూడగలం. కంటితో చూడగలిగితేనే మనం దేన్నైనా చూడగలం, కనులు లేనప్పుడు దేన్ని చూడలేము. అటువంటి జ్ఞాన చక్షువులనంటే భగవంతుని దర్శనము చేయగల, భగవద్ విషయంలో తెలుసుకోగల జ్ఞానమును అనేటువంటి కన్నుని ఇవ్వగలిగినటువంటి వాడు గురువు అనమాట. ఆ విధంగా చూస్తే 4 వైష్ణవ సాంప్రదాయాలలో కూడా మొట్టమొదటి ఆచార్యులుగా మనము పొయ్గై ఆళ్వార్ని చెప్పుకోవచ్చు. సో ఇది నేను ద్వాపరయుగంలో జన్మించినటువంటి భగవంతుని యొక్క పాంచజన్యము యొక్క అవతారము. ఏదైతే మనం అన్నమాచార్యులు వారిని భగవంతుని యొక్క నందకము యొక్క అవతారం అనుకుంటామో, ఏ విధంగా అయితే కులశేఖర ఆళ్వార్ని వారిని కౌస్తుభావతారం అనుకుంటాము, భగవంతుని యొక్క కౌస్తుభ రూపమని, అలాగే వీరు కూడా పాంచజన్య రూపముగా, అంటే అంత చక్కగా శబ్దాన్ని మనకు వినిపిస్తారనమాట ఆచార్యులు. పొయ్గై ఆళ్వార్ల వారు భగవంతుని యొక్క శాస్త్ర రహస్యాలని, భగవత్ తత్వాన్ని మనకు పాంచజన్యంలాగా వినిపించినటువంటి మహానుభావులు. హరే కృష్ణ. హరే కృష్ణ. మనం ఏదైతే నీలాతుంగ అనేటువంటి అమ్మవారి తనియని చెప్పుకుంటున్నామో, ఇది పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి తనియ. ఆవిడ గురించే చెప్పింది అనమాట. పరాశర భట్టర్ అంటే రంగనాథుడి దగ్గర, అమ్మవారి ఇద్దరి దగ్గర కూడా వాళ్ళ సొంత బిడ్డలాగా శ్రీరంగంలో పెరిగినటువంటి వారు. అక్కడ జరుగుతున్న కొన్ని విషయాల్ని చూడలేక వారు తిరుకోష్ఠి ఎవరికి వచ్చేసారు. వచ్చినప్పుడు అక్కడ శిష్యులందరూ అడిగారట, స్వామి మీరు అంత బాధపడుతున్నారు కదా, ఏదైనా ఒక స్తోత్రమో శ్లోకమో ఏదైనా చెప్పండి, కొంత మీకు మనశ్శాంతిగా ఉంటుంది అన్నప్పుడు వారు చెప్పినది ఈ నీలాతుంగ స్తనగరి తటీ సుప్తముత్పోత్య కృష్ణం అంటూ. అది పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి తనియ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ.
ప్రస్తావన వచ్చింది కాబట్టి నీలాతుంగ స్తన గిరి తటి సప్త ఉద్భోజ్య కృష్ణమని. పరాశర భట్టరు వారు ఏమంటారంటే, వారు కాంచీపురంలో ఉన్నటువంటి వరదరాజ పెరుమాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క గంట అవతారంగా చెప్తారనమాట. అంటే ఎప్పుడైతే వైష్ణవాలయములలో గంట మోగించినప్పుడు ఎంత ఆ శబ్దం ఎంత ఆ, దృఢంగా ఎంత బలంగా మన మన చెవులను భేదించేట్టుగా ఉంటుందో, పరాశర భట్టర్ వారు వారి తల్లిదండ్రులు ఇద్దరు సంతానం కలగనప్పుడు వాళ్ళు నిర్దిస్తున్న ఆలయంలో నిద్రిస్తూ ఉంటారు. సంతానం కలగకపోతే ఆ నిద్రిస్తున్నప్పుడు ఆ ఆ రాత్రి వాళ్ళ తల్లి గారికి అనమాట ఆ శరీరంలోకి గంట ప్రవేశించినట్టుగా ఆమె కలస్తుంది. మొన్నాడు ఉదయం చూస్తే ఆలయంలో గంట మాయమై ఉంటుందన్నమాట. సో వాళ్ళందరూ ఏమవుతుందో అనుకుంటుంటే అప్పుడు ఈ గంట ఆయన యొక్క ఆమె తల్లి శరీరంలోకి వెళ్ళి ఆ తర్వాత జన్మించినటువంటి వారు పరాశర భట్టరు. ఆయన వైష్ణవ సాంప్రదాయంలో విశేషమైనటువంటి సేవ చేసినటువంటి మహానుభావులు ఆయన. సో ప్రత్యేకించి ప్రబంధ విషయములను కానీ లేదా వేద సంబంధమైన విషయములను కానీ వైష్ణవ సాంప్రదాయ విషయములను కానీ ఘంటాపథంగా అంట కదా మనం, ఘంటాపథంగా చెప్పటం అనేటువంటి సాంప్రదాయాన్ని ఆయన అంటే చాలా స్పష్టంగా చాలా విస్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేసినటువంటి మహానుభావులు ఆయన పరాశర భట్టరని. ఆ విధంగా చాలా ఉన్నతమైనటువంటి రామానుజుల తరువాత అంతటి గొప్ప పేరున్నటువంటి మహానుభావులు పరాశర భట్టర్ గారు. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే.